ఎంబీబీఎస్ ఇండియాలో చదవాలా అబ్రాడ్లో చదవాలా? మళ్ళీ కన్ఫ్యూజన్. ఇండియాలో చదివితే ఉన్న నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, అబ్రాడ్లో చదివితే లాభ నష్టాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొనిగల. చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మా కౌన్సిలర్ని లేదా నా పర్సనల్ నెంబర్కి కాల్ చేసి, సార్ మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము, కౌన్సిలింగ్ జరుగుతున్నాయి కానీ మాకు క్లారిటీ రావట్లేదు, మా బాబుకు 300 మార్కులు వచ్చి నేను 250 మార్కులు వచ్చాయని కాల్ చేస్తూ మేము బి కేటగిరీ సీట్కి వెళ్ళాలా, లేకపోతే పేమెంట్ సీట్కి వెళ్ళాలా, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకటే విషయం చెప్తా అండి మీకు, మీరు ఇండియాలో చదివినా బయట కంట్రీలో చదివినా నెక్స్ట్ అనే ఎగ్జామినేషన్ కంపల్సరీ. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 ఈ ఎగ్జామ్ని 2 టైప్లో పెట్టబోతున్నారు. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 అని చెప్పేసి చాలా వీడియోస్ మనం నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 గురించి చెప్పున్నాము. మీకు అర్థమవడానికి మళ్ళీ చెప్తున్నాను. ఇంతకుముందు వరకు ఈ ఇయర్ వరకు FMG అనే ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఫారెన్లో చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ FMG, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఆర్ఎస్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్, వాట్ ఎవర్ ఇట్స్ మైట్ బి. ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే చెప్పాం కదా ఫారెన్లో చదువుకొచ్చారో వాళ్ళ కోసం అని. ముందు ఇండియా చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ కి ఎటువంటి ఎగ్జామ్ ఉండేది కాదు. వాళ్ళు MBBS వాళ్ళ యూనివర్సిటీలోనో లేకపోతే వాళ్ళ మెడికల్ కాలేజీలోనో కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్ చెల్లేది. ఇక నుంచి మీరు ఇండియాలో చదివినా బయట కంట్రీలో చదివినా ఖచ్చితంగా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయాల్సిందే. మీరు మీ యూనివర్సిటీ అంటే ఇండియా చదివే పిల్లల గురించి చెప్తే, మీ యూనివర్సిటీలో కానీ మీ మెడికల్ కాలేజ్ మీరు MBBS పూర్తి చేసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఈ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఎవరికి కూడా, ఏ పిల్లలకు కూడా ఈ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఏంటంటే నెక్స్ట్ 1 అంటే మీరు ఇండియా అయినా బయట కంట్రీ అయినా ఇంటర్న్షిప్ చేయడానికి మీరు ఇంటర్న్షిప్ అర్హత సాధించడానికి రాసే ఎగ్జామినేషన్ నెక్స్ట్ 1. ఈ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత అంటే ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ 1 ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్టెప్ 1 క్లియర్ చేసి మీరు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత మీకు లైసెన్స్ వస్తుంది, పర్మనెంట్ లైసెన్స్. ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాస్తాం. ఆ నెక్స్ట్ ఎగ్జామినేషన్ దేనికయ్యా అంటే మనకి పీజీలో అంటే మెడికల్ పీజీలో సీట్ కోసం అనమాట. ఇప్పటి వరకు ఉన్న నీట్ పీజీ అనే ఎగ్జామినేషన్ ని డిప్రికేట్ చేసి ఆ నీట్ పీజీ ఎగ్జామినేషన్ ప్లేస్ లో నెక్స్ట్ అనే ఎగ్జామినేషన్ తీసుకొస్తున్నారు. ఓకేనా? మీకు క్లారిటీ ఉంది కదా. మీరు కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు ఇండియాలో కట్టి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వరో తెలియక బాధపడే కంటే కూడా బయట కంట్రీలో టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏదైతే ఎయిమ్స్, జిప్మర్ వీటితో పోటీ పడే యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అంటే టాప్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి తగ్గట్టు ఆ యూనివర్సిటీ కంటే కూడా మంచి యూనివర్సిటీస్లో విత్-ఇన్ 40 lakhs లో మీరు MBBS కంప్లీట్గా చేసుకొని వచ్చేట్టు ప్లాన్ చేసుకోండి. 60 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కట్టి ఇక్కడ నెక్స్ట్ ఇండియా తిరిగి వచ్చినా లేకపోతే మీరు ఇండియన్ మెడికల్ ఆస్పిరెంట్ అయినా కానీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ క్లియర్ కాకపోతే మీ సర్టిఫికేట్ దేనికి చెల్లదు. ఒకవేళ మీరు ఫారెన్లో MBBS పూర్తి చేసుకొచ్చారు, ఇండియాకి వచ్చారు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాశారు, క్లియర్ కాలేదు, ఎనీహౌ మీరు బయటికి వెళ్ళి పీజీ తీసుకునే ఛాన్స్ అయినా ఉంది. ఒక ఇండియన్ మెడికల్ ఆస్పిరెంట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ కానీ ఫెయిల్ అయితే ఆ యొక్క స్టూడెంట్ భవిష్యత్తు ఏంటి అంటే, నేనేం చెప్తున్నా అంటే మీకు చదవగలిగే శక్తి ఉంది, బయట డబ్బులు ఖర్చు పెట్టే శక్తి ఉన్నప్పుడు మీరు అంతంత ఖర్చు పెట్టి ఇక్కడ చదవాల్సిన అవసరం లేదంటున్నాను. మీకు ఫ్రీ సీట్ వచ్చిందా బ్రహ్మాండంగా చదువుకోండి. మీకు సెమీ గవర్నమెంట్ సీట్ వచ్చిందా అది కూడా బడ్జెట్లో వచ్చి చదువుకోండి. 13 లక్షలు సంవత్సరానికి పెట్టి లేక 20 లక్షలు పెట్టి 30 లక్షల సంవత్సరానికి పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పెట్టే సంవత్సరం ఖర్చుతో మీకు MBBS బయట కంట్రీలో పూర్తి అయిపోతుంది. అంటే 20 లక్షలు 30 లక్షలు మీరు పెట్టే ఖర్చుతో మీకు దాదాపుగా MBBS పూర్తి అయిపోతుంది బయట కంట్రీలో. ఇలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఎక్కువ డబ్బు ఆయన ఖర్చు పెట్టి రేపు మెడికల్ పీజీ సీట్ రాక మెడికల్ పీజీ సీట్కి పేమెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు బాధపడటం కంటే కూడా ఇప్పటి నుంచే మీ కెరియర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు మా వీడియోస్ని ఆదరిస్తున్నారు,
ఇంకా చక్కగా మన వీడియోస్కి కామెంట్స్, లైక్స్, షేర్స్, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేరాలనుకుంటున్నారో లేదా ఇండియాలో చేరాలనుకుంటున్నారో, ఎంబీబీఎస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన వీడియోస్ చేరుతాయి. మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఒక జీవితానికి బాట చూపిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ యువర్ సందీప్ కొనిదల, signing off.